ఈరోజు మన వీడియో వచ్చేసి మేకదుబ్బ ఫ్రై. ఈ మేకదుబ్బ ఫ్రై పింక్ కలర్లో ఉంటుంది. చాలా పోషకాలు ఉంటాయి. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ ఫ్రై చేయడం కూడా చాలా ఈజీ. మరి దీన్ని కొంచెం మంది ఇష్టపడరు, ఎందుకంటే ఇది చేయడం కష్టం అనుకుంటారు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసే విధానం మన వీడియోలో ఉంది. ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి టేస్టీ చూసారంటే వదలరు. మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ మేకదుబ్బను తెచ్చి శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. దీంట్లోకి చిటికెడు పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి తగినంత వాటర్ పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేటంత వరకు మనము కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది కుక్కరు విజిల్స్ వచ్చే లోపల మనము మసాలా రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లోకి 2 టమాటాలు, ఒక ఆనియన్స్, ఒక స్పూను కారము, ఒక స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా, ఒక స్పూను అల్లం పేస్ట్ వేసి మిక్సీ పట్టేసుకుని పేస్ట్ తయారు చేసుకుందాము. అలాగే ఇప్పుడు మనకి ఈ లోపల కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని కుక్కర్ని పక్కన పెట్టేసుకుందాము. ఆవిరిపోయే లోపల మనము 2 ఆనియన్స్ని, 4 పచ్చిమిర్చిని, 2 రబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని రెడీ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పావు కప్పు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని వేపించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి దూరగా వేపించుకోవాలి. ఇవి ఇలాగ వేగుతున్నప్పుడే ఒక స్పూను అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనము దాంట్లోకి ఒక స్పూన్ వేసుకున్నాము కదా, దీంట్లోకి కూడా ఒక స్పూన్ వేసుకుని వేపించుకుందాము. టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే గ్రేవీ కూడా బాగుంటుంది. ఇలాగ ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిపోతుంది. బాగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ లోపల మనము కుక్కర్ మూత తీసి చూద్దాము. ఆవిరంతా పోతుంది ఇది ఫ్రై అయ్యే లోపల. మరి ఈ కర్రీ చేయడం చాలా ఈజీ. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇంకా చేయడం రాని వాళ్ళు ఒకసారి మన వీడియో చూసి చేసుకోండి. ఇలా ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే ఇలాగ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనకి మేకదబ్బ అన్నది వాటర్లో వేయగానే పొంగుతుంది అనమాట. మనం ఉడకబెట్టగానే అది సన్నగా అయిపోతాయి పీసెస్ అనేది. ఇప్పుడు మనకి ఆనియన్స్ దోరగా ఏగినాయి కదా, ఈ ఏగిన ఆనియన్స్లోకి మనం వాటర్ లేకుండా ఈ మేకదుబ్బ ముక్కల్ని ఇలాగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దీంట్లోంచి వాటర్ అంతా వచ్చి మళ్ళీ ఎగిరిపోయే వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, దీంట్లోంచి వాటర్ వస్తుంది కదా, ఇలా అంతా కలుపుకుంటూ ఈక్వల్గా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలాగా వేసుకోవాలి. మళ్ళీ దీంట్లోకి ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారము వేసుకోవాలి. ఈ వాటర్ అంతా దీంట్లోంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయినాక మాత్రమే ఇదంతా రెడీ అవుతుంది, దగ్గరికి అవుతుంది అన్నప్పుడు మాత్రమే కారము వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ముందుగా టమాటాని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మసాలాని ఇలా వేసుకుని ఇదంతా కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనకి దీంట్లోని ఈ మసాలాలో ఉన్న వాటర్ అంతా మళ్ళీ వస్తుంది. దీనికి చూడండి, టమాటాలో ఉన్న వాటర్ మనకి పేస్ట్లో వస్తుంది కదా, ఈ టమాటా గ్రేవీ అదంతా మళ్ళీ దగ్గరికంతా ఫ్రై అయిపోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ప్రాసెస్ అంతా మనకి మంట అనేది మీడియంలో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. హైలో పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతుంది. ఇలాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ టమాటా గ్రేవీ అంతా దగ్గరికంతా అయ్యేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇంకా కారం, సాల్ట్, మసాలాలు అనేవి మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. కొంచెమంది తక్కువ తింటారు, కొంచెమంది ఎక్కువ తింటారు కదా, అలాగన్నమాట. ఇలాగా ఇంకా నీసు కూరలకు అనేటప్పటికి కాస్త కారం ఎక్కువే వేసుకోవాలి. ఇలాగ బాగా కలుపుకుంటూ దగ్గరికంతా ఫ్రై చేసుకోవాలి. ఇంకా నాకైతే మా హోమ్ వచ్చేసి ఇంకా మెయిన్ రోడ్డుకి సైడ్ ఉన్నందువల్ల మనకి ఇంకెప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది. ఇంకా నేనైతే ఇలా ఇస్తున్నాను. మరి నైట్ అయినా డే అయినా ఎప్పుడైనా ఇలా సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇదంతా ఇలా ఫ్రై అయిపోయి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఒకసారి సాల్ట్, కారం టేస్ట్ చూసి ఇక మీకు సరిపోదు అనుకుంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇలా దగ్గరికంటే రెడీ అయిన తర్వాత మిగిలిన కొత్తిమీరని కూడా వేసేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 1 minutes కానీ 2 minutes కానీ ఉంచండి.
చూసారా, మూత తీసి చూసిన ఒక నిమిషం తర్వాత అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మేకదుబ్బ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. మరి పిల్లల పెద్దలు కూడా చాలా పోషకాలు అందించే ఈ మేకదుబ్బ ఫ్రైని ఒకసారి టేస్టీ చూడండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా తయారు చేస్తే. మరి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మరి ఎన్నో పోషకాలు ఉన్నప్పుడు మరి దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, చేయడం కష్టం అనుకుంటారు. మరి మన వీడియోలో చూపించిన విధంగా చేస్తే చాలా తేలిగ్గా ఉంటుంది, రైస్లోకి చాలా బాగుంటుందండి. మరి ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.